ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడే నీవు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేత పట్టుకుంటున్నాను నాకు దేవుని ఇచ్చారని పరిశుద్ధాత్మ అర్ధరాత్రిసి ప్రార్థన చేసి ఇసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. నేను చూడకుండా ఆమె నేను కూడా ఉదయకాల సాయంత్రం రాత్రి ప్రార్థన చేస్తాను. ఇంకా బైబిల్ ఇంకో పూర్తిగా రాసి త్యాగం చేస్తున్నాను. ఇంకా మరి ఉపవాసాలను కూడా చేస్తున్నానండి. ఇక్కడ బూది గంతలను నేను పట్టుకుని దాని కొరల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక నేర్పరచుకుంటా నేను నీతో చెప్పినాను. నీ తోడై నన్ను భయపడకము, నేను దేవుడై నన్ను దిగులు పడకు, నేను బలపడతాను, నీ సహాయం చేయబడి నేను నీతి దక్షిణ ఆదుకుందని చెప్పేసి నిజా గ్రంథంలోని 41లోని 10వ వచనంలో మాట్లాడుతున్నారు. ఇంకా పొరుగు వంటి యాకోబు స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు మోచుకుడు ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడే అని చెప్పేసి కూడా 14వ వచనంలో మాట్లాడుతున్నారు. 47వ దేవులోనే ఇంకా అయితే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను నిన్ను విమోచించినాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచినాను, నువ్వు నా సొత్తు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. యెషయా 43లో అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడుతున్నమాట. అయితే ఇంకా దేవుడు ఇంకేం మాట్లాడుతున్నారంటే, భయపడకము, నేను తోడైనాను, తూర్పుడు నీ సంతానమును తెప్పించేదను, పడవ నుండి నేను సమకూర్చి రప్పించేదని కూడా మరి యెషయా 43వ అధ్యాయంలో 5వ వచనంలో మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా 44లో 2లో నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైన యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు. నా సేవకుడు యాకోబు నేను నేర్పరచుకున్న శూరును భయపడకము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ విధంగా ఇన్ని వాగ్దానాల ద్వారా మనతో దేవుడు మాట్లాడిన దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మరి పేరు పెట్టి పిలిచారని ఇక్కడ మాట్లాడుతున్నారు కదండి. 43:2 వచనంలో అనమాట. నేను విమోచించి భయపడక నేను పేరు పెట్టి పిలిచిన సొత్తు అన్నారు కదండి. ఆ వాగ్దానం ప్రకారం నన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడండి. పేరు పెట్టి పిలిచి ఇంద్ర భయపడక నేను తోడైనా అని చెప్పేసి 5వ వచనంలో అలా భయపడక నేను తోడైనా మాట్లాడారు. అలాగే మరి నేను మోచించానని అన్నారు, పేరు పెట్టి పిలిచానన్నారు, ఇంకా భయపడద్దు అన్నారు, నువ్వు నా సొత్తు అని కూడా అన్నారు అన్నమాట. ఇవన్నీ కూడా సరంధరం ఆయన దేవుడు అనమాట. మన దేవుడు భయపడద్దు అంటున్నారు, తోడుగా ఉంటా అంటున్నారు, నేను గొప్ప చేస్తాను, నేను ఆశ్రయించి నేను నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నారు. ఆ విధంగా ఈ వాగ్దానాలన్నీ కూడా మనం అది పెట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలన్నమాట. బూదిగా తన కొనలు పట్టుకునేవాడా, మేము దాసుడు నేను ఉపేక్షంగా ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పాను, నీకు తోడైనా నా వాగ్దానం కూడా 41:10 అధ్యాయం కూడా దేవుడు చాలాసార్లు మాట్లాడారు. మా బాబుకి ఇచ్చారనమాట ఆ వాగ్దానం. ఇంకా దాన్ని ఇంగ్లీష్లో కూడా మాట్లాడారనమాట. 24 అయితే అంతా నీవు అని చెప్పేసి కూడా దేవుడు ఇంగ్లీష్లో మాట్లాడిన దేవుడు మా బాబు గురించి ప్రార్థన చేస్తుంటే వాగ్దానం ఇచ్చింది దేవుడు అనమాట. మరలా ఈ వాగ్దానం కూడా మాట్లాడిన ఇవన్నీ కూడా ఈ వాగ్దానం అన్నీ కూడా మరి రిలేటెడ్ వాక్యాలండి. దేవుడు నేను భయపడకు, నేను నీకు సహాయం చేద్దని చెప్పచ్చు, నీ కుడి చేత పట్టుకున్నాను నా వాక్యానికి రిలేటెడ్ వాక్యాలు అనమాట. ఇవన్నీ కూడా ఇన్ని వాగ్దానాల ద్వారా మనకి హామీ ఇస్తున్నారు అనమాట, ప్రామిస్ చేస్తున్నారు. భయపడొద్దని చెప్పేసి నేను తోడుగా ఉన్నాను, నేను కుడి చేత పట్టుకుంటున్నాను, సహాయం చేస్తానని చెప్పేసి ఏదైనా వాగ్దానం అందరి చేతులు కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి ఘనమైన వెనకాల స్థుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి, మా సరిహద్దులు విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మా కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి, మీరు రానియారు, మీరు ఇచ్చిన మీద సత్తపడ్డ క్రోచోపు నేత ప్రభుత్వంలో బాగా దయచేయమని మా ప్రభు పీరేషన్ స్క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే ఇచ్చి మమ్మల్ని చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.